అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొరను రూపొందించిన ఫ్రాంచైజ్ సినిమా హిట్ 3 మే 1న కార్మిక దినోత్సవం రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హిట్ 3 ప్రీ రిలీజ్ పార్టీ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకధీరుడు SS రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవగా హిట్ 1, హిట్ 2 సినిమాల్లో హీరోలుగా నటించిన విశ్వక్సేన్, అడవిశేష్ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ 3 years తర్వాత నన్ను స్క్రీన్లో చూస్తున్నాం. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఎక్స్ట్రా స్పెషల్ ఏమంటే మై డెబ్యూ ఇస్ హిట్ 3. It could not have been better than this. I have to special mention to our producer, actor, all in all package, Nani Garu. I want to say Nani Garu, but I think it will be too formal to call him Nani Garu. So you are our Nani and you will always remain Nani to all of us. Thank you so much for considering to even work with me. లాస్ట్ టైం కూడా చెప్పాను, మా ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మీరు హిట్ వర్స్కి. అండ్ ఇలానే మేము ఎన్ని హిట్లు చేస్తే ప్రతి హిట్కి మీరే రావాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వార్థంగా అడుగుతున్నా, ఏమనుకోవద్దు. బట్ దట్ ఈస్ యు ఆర్ అ లక్కీ ఛామ్ సార్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను, బికాజ్ యువ్ సీన్ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు. దిస్ టైమ్ ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్ దెన్ ఐ స్పీక్. సో నేను సినిమా గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లా. బట్ ఆల్ ఐ ఫీల్ అట్ దిస్ మూమెంట్ ఇస్ గ్రాటిట్యూడ్, లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, పేరున చెప్పాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్. సో ఎవరి పేరైనా మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ టు ఆల్ ద యాక్టర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మై విజన్ అండ్ కేమ్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ హిట్ 1 onwards, I've been seeing so many actors trusting me and coming on this vision of creating something. I would చాలా థ్యాంక్స్ అందరు యాక్టర్స్ ఎవరెవరైతే నన్ను నమ్మి ఈ సినిమాకి వచ్చారో. థియేటర్లో డెఫినెట్లీ వీక్ హార్టెడ్ పీపుల్, చిన్నపిల్లలు దూరంగా ఉండండి. ఇట్ లుక్స్ వెరీ వైలెంట్ అండ్ వెరీ న్యూ ఏజ్ ఫిలిం. సో వాచ్ ఫిలిం ఆన్ May 1st. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నాకు ఫలక్నామా దాస్ రిలీజ్ అయిన 6 monthsలో ఇమీడియట్గా ఇంకో సినిమా రిలీజ్ అయింది, అదే హిట్. సో నా కెరియర్ గ్రోత్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫిలిం. సో డెఫినెట్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎంత వద్దనుకున్న నా బిడ్డ కూడా ఇది. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫ్రాంచైజీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. శ్రీనాథ్, ఐ మిస్ వర్కింగ్ విత్ యూ మ్యాన్, విల్ వర్క్ సూన్. అండ్ యా, ఆల్ ద బెస్ట్ టు శ్రీనిధి. అండ్ అన్న, నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో 2 ఫ్రాంచైజ్లోని ఏకైక హీరో అయ్యాను, బికాస్ ఆఫ్ నాని బ్రో అండ్ బికాస్ ఆఫ్ శైలేష్. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ దిస్ టీమ్. అండ్ హిట్ 3 లాస్ట్ 30 minutes చూశాను, మామూలు ఉండదు గైస్, బీభత్సం, క్రేజీ ఉంది. మీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దెమ్. ఎప్పుడైనా అలాంటి ఒక సినిమాలో నాని గారితో యాక్ట్ చేయాలి అని చాలా మేనిఫెస్ట్ చేసా. బట్ హీస్ సచ్ అ బిగ్ స్టార్ నౌ. అలాంటి సినిమా తెలియదు కానీ ఈ సినిమాలో సర్కార్ సార్ అంటూ ఇలా ఆ డ్రీమ్ నెరవేరింది. అండ్ ఆయన్ని చూస్తూనే చాలా ఇన్స్పైర్ అయ్యాను. బికాజ్ ఐ డోంట్ నో, అందరికీ చాలా రీజన్స్ ఉంటాయి. ఎవ్రీ యాక్టర్ మైట్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ ఎందుకు ఒక యాక్టర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి అని. బట్ ఐ థింక్ నాని గారు రీజన్ ఈజ్ ప్యూర్లీ సినిమా. నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని, రాజమౌళి గారు వస్తున్నారా, ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా. ఎందుకంటే నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది. నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐసైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని. అండ్ ఫస్ట్ థింగ్, సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని, రమ గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే, ఎలా ఉంది ఏంటి అని. చక్కగా ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదని అర్థం.
కాదు చాలా బాగుంది, నేను ఇప్పుడు కార్ ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చిందని అర్థం. సో నాకు ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి. అండ్ అది మిస్ అవుతూ వచ్చాను. బట్ సార్, ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను. ఈ May 1st మీకు ఏం పనులు ఉన్నా సరే, ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఆ ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ నో యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. నాకు ఆ నమ్మకం ఉంది. రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. బట్ మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. హిట్ 3 బ్లాక్ బస్టర్ అవ్వాలి, రెట్రో బ్లాక్ బస్టర్ అవ్వాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ అవ్వాలి, సినిమాలు అన్నీ బాగా ఆడాలి, మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. అబ్కీ బార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ. సీ యూ ఆన్ May 1st. థ్యాంక్ యూ. మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు అంటే ప్రశాంతి. ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా. ఇప్పుడు కంటిన్యూస్లీ హిట్ 1, హిట్ 2, కోర్ట్, రైట్, ఆల్ సక్సెస్, 100% సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి. అండ్ ఫాలోయింగ్ ద 5th ఫిల్మ్ హిట్ 3 May 1st కంటిన్యూస్ సక్సెస్ అదే కోవలోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. నేను ఒక ఫంక్షన్లో అన్నాను, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది, బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు. దట్స్ లాంగ్ బ్యాక్. నౌ నాని ఈజ్ మచ్ ఫార్వర్డ్. బట్ ఆశ తీరదు కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాం. నాని, మేము కోరుకుంటూ ఉంటాం, యూ కీప్ గ్రోయింగ్. హిట్ 3 వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను, అబ్కీ బార్ అర్జున్ సర్కార్, ఫెంటాస్టిక్గా ఉంది. అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ అ వైబ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్న వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో May 1st ఓన్లీ ఇన్ థియేటర్స్, అబ్కీ బార్ అర్జున్ సర్కార్, హిట్ ద 3rd case. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ చైతన్య సమంత బంధం ముగిసిన అధ్యాయం. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ 4 ఏళ్లకే విడిపోయారు. ఇది జరిగి చాన్నాళ్లు గడిచినా అప్పుడప్పుడు వీళ్ల గురించి మాట్లాడుకునే సందర్భం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చైతు పెట్టిన ఓ పోస్ట్ మరోసారి చర్చకు కారణమైందని చెప్పొచ్చు. సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే, అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్గా ఉండే చైతు చాన్నాళ్ల తర్వాత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. సమంతతో కలిసిన టైంలో హ్యాష్ అనే ఫ్రెంచ్ బుల్డాగ్ని పెంచుకున్నారు. ఇప్పుడు అది చైతు దగ్గరే ఉంది. తాజాగా చైతన్య ఆదివారం ఇలా గడిచింది అని ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో తన కారును రిపేర్ చేసుకోవడంతో పాటు శోభిత పెట్ డాగ్ హ్యాష్ కలుసున్న ఫోటోని కూడా షేర్ చేశాడు. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సమంత ఫ్యాన్స్ విచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. శామ్ పెంచుకున్న కుక్క శోభితతో ఏం చేస్తుందని ఒకరంటే, శుభన్ ట్రైలర్ రిలీజ్ అయిందని, రేపు సమంత పుట్టినరోజు కావడంతో కావాలని చైతు ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరంటున్నారు. సమంతలానే హ్యాష్ కూడా ఒంటరిది అయిపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన విజయశాంతి మధ్యలో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళింది. ఇక ఇటీవల తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సరిలేరు నీకెవరు చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజయశాంతి ఇటీవల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో పోలీస్ పాత్ర పోషించి అలరించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి నటించి మెప్పించారు. మరోసారి పోలీస్ పాత్రలో పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో విజయశాంతి అదరగొట్టింది. అదే విజయశాంతి ఇటీవల పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. 1980లో సినీ రంగంలో అడుగుపెట్టిన విజయశాంతి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో పవర్ఫుల్ పోలీస్ పాత్రలతో మెప్పించింది.
హీరోలకి ధీటుగా నటించిన విజయశాంతి ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. అయితే విజయశాంతికి పిల్లలు లేరు కాబట్టి ఆమె తన ఆస్తి మొత్తాన్ని ఎవరికి పంచబోతుందనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో విజయశాంతి స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది. తన తల్లి పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో పలు సేవలు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు విజయశాంతి తెలిపింది. ఇక నా వద్ద ఉన్న నగలన్నింటినీ కూడా వెంకటేశ్వర స్వామి హుండీలో సమర్పించనున్నట్టు తెలిపింది. ఇక విజయశాంతి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. సమాజానికి తన ఆస్తిని పంచడమే కాక తన తల్లి పేరుతో సామాజిక సేవలు చేయాలని ఆమె నిర్ణయించుకోవటం చాలా గొప్ప విషయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయశాంతి రానున్న రోజుల్లో సినిమాలు చేయదని సమాచారం. టాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. పుష్ప 2లోని కిసిక్ పాటకు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ తో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న శ్రీలీలకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. డ్రీమ్ గర్ల్ ఫేమ్ రాజ్ శాండిల్యా దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల, అనన్య పాండేలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రధాన హీరోయిన్ గా శ్రీలీలకే అవకాశం దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్ శాండిల్యా కామెడీ చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు కావడంతో ఈ చిత్రం కూడా అదే తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉండనున్నారని టాక్ కూడా ఉంది. శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా కనిపిస్తోంది. కార్తిక్ ఆర్యన్తో కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం విడుదల కాకముందే మరో స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కించుకోవటం విశేషం. ఇక టాలీవుడ్ లోనూ శ్రీలీల బిజీగానే ఉంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో కలిసి మాస్ జాతర అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. దాంతోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరికొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ కూడా శ్రీలీల చేతిలో ఉన్నాయి. శ్రీలీల దూకుడు చూస్తుంటే రష్మిక మందనలాగే ఆమె కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోందో లేదో వేచి చూడాలి. టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నంబర్ 3 ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయ స్పర్శి చిత్రంగా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది. ఈ చిత్రం ప్రేమ, త్యాగం మరియు కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతుంది. హరికృష్ణ మరియు భవ్యశ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు. విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ, దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయట. ఈ సినిమా కేవలం ప్రేమ కథ మాత్రమే కాక కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు మరియు విచారణను కూడా హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించబడుతుంది. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో సమతుల్యతను పాటిస్తూ ప్రేమ మరియు కుటుంబ జానరాలను సమర్థవంతంగా మేళవించారు. సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సక్సెస్ఫుల్ కాంబోలో వచ్చిన 3వ చిత్రం సారంగపాణి జాతకం. శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రూపాకుడు వాయర్ జంటగా నటించారు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఆదివారం ఫంటాస్టిక్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మాట్లాడుతూ అప్పట్లో ఆమిర్ ఖాన్ కి ఉండే జడ్జ్మెంట్ ఇప్పుడు ప్రియదర్శికున్నట్టుగా అనిపిస్తోంది. ఆయన కథల ఎంపిక చాలా బాగుంటుంది అని కితాబిచ్చారు. హిట్ 3తో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు నాని. తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడారు. బాలీవుడ్ తిరిగి నిలదొక్కుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 3. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆంగ్ల వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పరిశ్రమలో ఏదో ఒక సమయంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. బాలీవుడ్ తిరిగి నిలదొక్కుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలీవుడ్ అని కాదు, పరిశ్రమ ఏదైనా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురుకావటం సహజం. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలంతటా రాణిస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ టాలీవుడ్ కూడా ఇలాంటి రోజులను చూసింది. కొన్ని నెలల పాటు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. సినిమాలు ఆడక మేము థియేటర్స్ మూసివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అని కుంగిపోలేదు. మరింత ఉత్సాహం, పట్టుదలతో చిత్రాలు రూపొందించి ప్రేక్షకులకు అందించాం. హిందీలోనూ అదే పరిస్థితి రానుందని భావిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో భాషతో సంబంధం లేకుండా మంచి చిత్రాలను వీక్షించాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.
గొప్ప చిత్రాలను తెరకెక్కించాలనే ఆశతో ఫిల్మ్ మేకర్స్ వర్క్ చేస్తున్నారు. బాలీవుడ్ ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించింది. చిన్నతనంలో ఆయా చిత్రాలను మేమంతా వీక్షించాం కాబట్టి ఆ పరిశ్రమ మళ్లీ నిలదొక్కుంటుంది. ఇలాంటి గడ్డుకాలం ఎదురైనప్పుడు ఒక్కసారి ఆగి మనల్ని మనం చెక్ చేసుకుని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని నాని చెప్పారు. హిట్ యూనివర్స్లో భాగంగా రూపొందిన 3వ చిత్రమే హిట్ 3. శ్రీనిధి శెట్టి కథానాయిక. అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నాని కనిపించనున్నారు. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ తనతో అభ్యంతరకరంగా మాట్లాడారని హిందీ సీరియల్ నటి నవీనా బోలే ఆరోపించారు. ఒక ప్రాజెక్ట్ కోసం కొన్నేళ్ల క్రితం ఆయన్ని కలిశానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు. మహిళలతో ఆయన ప్రవర్తన అమర్యాదకరంగా ఉంటుందని ఆరోపించారు. ఆ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. 2004 నుండి 6 మధ్య కాలంలో ఓ ప్రాజెక్టుకు సంబంధించిన పని మీద దర్శకుడు సాజిద్ ఖాన్ నుంచి నాకు పిలుపొచ్చింది. ఎంతో ఆనందంతో ఆయన కలిశాను. కానీ కలిసిన తర్వాతే అర్థమైంది ఆయన ఎలాంటివాడో. మహిళలను గౌరవించడం ఆయనకు తెలీదు. ప్రాజెక్ట్ చర్చల కోసం ఆఫీస్కు వెళ్తే దుస్తులు తొలగించి కూర్చోమంటూ అసభ్యంగా మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడో ఒక్క నిమిషం నాకు అర్థం కాలేదు. ఆ రోజు నాతో పాటు వేరే స్నేహితులు కూడా వచ్చారు. నా కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారని, ఇంటికి వెళ్ళొచ్చేస్తానని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశా. ఆ తర్వాత ఆయన నాకు వరుస ఫోన్ కాల్స్ చేశారు. ఎక్కడున్నావు, ఎంత దూరం వచ్చావు అని సందేశాలు పంపాడు. కానీ నేను రెస్పాండ్ కాలేదు. ఆ సంఘటన తర్వాత మళ్లీ ఆయన్ని కలవకూడదని నిర్ణయించుకున్నా అని ఆరోపించారు. బాలీవుడ్లో తెరకెక్కిన హే బేబీ, హౌస్ఫుల్ 2, హిమ్మత్ వాలా వంటి చిత్రాలను సాజిద్ రూపొందించారు. పలు టెలివిజన్ కార్యక్రమాలకు ఆయన హోస్ట్గా కూడా వ్యవహరించారు. మోడల్గా కెరీర్ ఆరంభించిన నవీనా పలు హిందీ సీరియల్స్లో యాక్ట్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. 2007లో విడుదలై సంచలనం సృష్టించిన తారే జమీన్ పర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను అజయ్ దేవగన్ నటించిన రైట్ 2తో పాటు విడుదల చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సితారే జమీన్ పర్ ట్రైలర్ ను వచ్చే నెల మే 1న 2025న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ ట్రైలర్ కు యూఎస్ సర్టిఫికేట్ ను మంజూరు చేస్తుంది. ఈ ట్రైలర్ దాదాపు 3 నిమిషాల 29 సెకండ్ల నిడివితో ఉండనుంది. కెరీర్ ఆరంభం నుంచే కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైన సాయి పల్లవి త్వరలో సీతగా తెరపైకి రావడానికి సన్నద్దమవుతుంది. ఆమె బాలీవుడ్ కథానాయకుడు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రామాయణ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోను మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న వేవ్స్ సమ్మిట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీరామ నవమికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయాలని అనుకుంది ఈ చిత్ర బృందం. కానీ అనుకోని కారణాలతో అది జరగలేదు. ఎంతో ప్రతిష్టాత్మక తీర్చిదిద్దుతున్న రామాయణ పరిచయ వీడియోను ప్రదర్శించేందుకు వేవ్స్ సమ్మిట్ సరైన వేదిక అని నిర్ణయించుకున్నారు. త్వరలో పూర్తి వివరాలని అధికారికంగా వెల్లడించనున్నారని ఈ చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రముఖ నటి శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ల గురించి ఎప్పుడూ దాపరికం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల ప్రముఖ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన గత సంబంధాలు, వాటి వల్ల నేర్చుకున్న పాఠాలు, తనకున్న రిగ్రెట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జీవితంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు శృతి స్పందిస్తూ, కొంతమంది చాలా విలువైన వ్యక్తులను నేను బాధ పెట్టాను, అలా చేసి ఉండాల్సింది కాదు అనిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు కూడా బాధపడుతూ క్షమాపణలు కోరుతూ ఉంటాను. మిగతా విషయాలు నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు అని అన్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నటి నిర్మాత సమాంథా నిర్మించిన తొలి చిత్రం శుభం. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 9న విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం నాడు శుభం చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శుభం ట్రైలర్ ను గమనిస్తే ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్ ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. దయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తూ ఉంటే వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా కూడా అష్టకష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమాంతా స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి ట్రైలర్ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. పాడుతా తీయగా కార్యక్రమంపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలపై డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించిన విధానం సరిగ్గా లేదని ప్రముఖ సంగీత దర్శకుడు కోఠి అన్నారు. గీతాకృష్ణ తన ఫేవరెట్ డైరెక్టర్ అని, ఆయన ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. హలో గీతాకృష్ణ గారు, యు ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్.
అప్పట్లో మీరు ఎంతో కొత్త రకమైన ఆలోచనతో ఎంతో కొత్తగా సినిమాలు మీరు చేశారు. ఎంతో మంచి పేరు ఉంది మీకు ఇండస్ట్రీలో. చాలా చక్కటి డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి దగ్గర శిష్యుడికి చేసి ఆయన దగ్గర శిష్యుడికి చేసిన డైరెక్టర్స్ మీరు ఒక్కరే అంత ఫేమ్ అయ్యి అంత మంచి సినిమాలు తీశారు. కానీ ఈ మధ్య మీరు కొంచెం ఎక్కువగా అవుతుంది మ్యాటర్. ఏంటంటే కీరవాణి గారి గురించి కానీ, సునీత గురించి కానీ, మా చంద్రబోస్ గురించి, వీఆర్ ఆల్ మా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ తప్పు ఏమీ జరిగిపోలేదు. ఏం జరిగింది అంటే అది అసలు వాళ్ళు మీడియా వాళ్ళు చూసుకుంటారు. ఆ పాట ఏంటి ఆ గోలే మనకు తెలియదు. కానీ ఇలా పర్సనల్గా మనుషుల్ని అలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి గీతాకృష్ణ గారు. ప్లీజ్, యాజ్ యువర్ బ్రదర్, మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా మీకు చాలా ఇష్టం, నాకు తెలిసేది. ఎందుకంటే ఆ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతుంది. ఏదో చిన్న గ్లిచెస్ ప్రతి దాంట్లో వస్తే, ఇప్పుడు నేను చేశాను, మేము చేసిన ఎన్నో కార్యక్రమాల్లో చిన్నవి వస్తాయి, అక్కడక్కడనే మర్చిపోతారు అందరూ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి వాళ్ళ గురించి మట్టుకు ఇలా మాట్లాడకండి అమ్మా ప్లీజ్. నాకు ఎంత బాధ వేస్తుందంటే అంత కష్టపడి వచ్చినోడు, కీరవాణి మామూలుగా వచ్చినోడు కాదు, చాలా కష్టపడి వచ్చినాడు ఆయన. సునీత అది తను ఏదో ఎన్నెన్నో పాటలు పాడి ఎంతో కష్టపడి ఈరోజు ఒక జడ్జి పోస్ట్కి వచ్చిందంటే మీరు ఆలోచించండి. అందరూ ఆడియన్స్ ప్రేక్షకులు ఇచ్చిన ఆశీస్సులు అనమాట ఇవన్నీ. మాకందరికి ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణే ఆశీస్సులు మేము ఈరోజు ఇలా ఉన్నాం. అందువల్ల దయచేసి మీరు ఇది ఒక్క విషయంలో అది ఇంకా మాట్లాడకండి అమ్మా. నాకు చాలా ఎంత బాధ వేస్తుందంటే వింటూ ఉంటే చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా ఏం చెప్తారో అని. వద్దు నాన్న, ప్లీజ్ డియర్, ప్లీజ్ గీతాకృష్ణ గారు, సారీ, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే మటుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో మటుకు ఇంకా ఏది మాట్లాడకండి దయచేసి. థ్యాంక్ యూ. కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం రెట్రో. పూజా హెగ్డే కథానాయిక, సూర్య జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తూ ఉండటం విశేషం. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో రెట్రో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. Thank you, Surya sir, for giving us the opportunity to distribute the film in Telugu. We hope you give you a blockbuster here. It's been a long time Telugu people have seen you like this. We hope the film is a huge success. Vijay gar, thank you andi. Adagane vacharu. My brother Venki is also here, sir. We know what we are doing from the next month. I don't want to tell it to the audience now. I want you to tell it first. So we are very happy to be associated before our film starts, sir. Thank you. ఒక్క 2 నిమిషాలు మొన్న కశ్మీర్లో జరిగిన సంఘటన గురించి I just want to tell all the families that lost somebody they loved, somebody that was a parent, somebody that was a son, somebody that was a husband. I want to tell them all that we are all thinking about you. Meeru feel avtunna pain, we cannot come close to what you're feeling right now, but everyone is feeling the pain and feeling the anger, and we are all thinking of you. It shouldn't have happened, and we all stand in support of you. And coming to the film, Surya na life anta కొంచెం బ్లర్లు ఉంటుంది. అంటే నేను బతికిన లైఫ్, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ రెండు ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. నేను 10th ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం సూర్యనాని థియేటర్లో చూడడం జరిగింది, గజనీ సినిమాకి. అప్పుడు థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ వేరే. అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి, ఏ థియేటర్లో ఆడుతుందని చూసి థియేటర్కి వెళ్ళి ముందే టికెట్లు తీసుకొని, అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతో ఆటోలు వచ్చి బయట నిలబడి, ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటకు వస్తుంటారు, మొత్తం హార్న్లు బండ్లు వెళ్తుంటాయి. మనని లోపలికి అలౌ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే, ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది. లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్తాము. అలాంటి అన్నీ మర్చిపోయి గజనీ అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్
విత్ సూర్యన్న. ఇతను ఎవర్రా, ఏం యాక్టర్రా ఇతను అని సూర్యన్న మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా. ఐ వెంట్ బ్యాక్, I watched Pitamagan, I watched Kaka Kaka. Later on, as I grew up, I again met him in theaters and watched Surya Son of Krishnan. Na life lo oka strong cinematic memory Chanchala song వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్లో కలిగిన ఎమోషన్ ఈ రోజు వరకు మర్చిపోను. నేను అప్పుడప్పుడు there are times where I randomly go back to that song and watch. When I'm between my shoots, I just go and I watch that song and I just watch you, because when I first saw it in the theater, I felt something, and sometimes I want to re-feel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood, and Chanchala is one of them, where I just go back and just play it on YouTube and watch. It was one very strong core memory in my life. I've been watching this love, I've been witnessing this love and trust. I've seen my brothers having a tattoo with my name on your hands, tattoos. You all have given me a lot of love for my lifetime. I really don't want you to do those tattoos, but I really want each and every one of you to believe in life, love what you're doing, and be those winners in life. We all have a purpose in life, and we all have a beautiful life ahead. Just believe in life. So I just want to answer the retro question, 90s question. And thank you Stonebench, thank you Karthik, thank you Shreyas Media, thank you so much for this beautiful evening. Thank you to all my lovely theatre owners, to all the people who have been connected with this film and helping a beautiful release happening on May 1st. Retro is director Karthik Subraj's film. Like how Venki had said, Karthik Subraj's films, they are a separate genre. His films, his visuals, his making is completely different, and that's why we say Karthik Subraj Padam. He's got a unique way of entertaining you. Did you all like the trailer? So it was amazing working with Karthik Subraj. He's a dear brother to me, and I really thank Santosh Narayan Garu for the lovely music. I think after a long time we have a kind of a album hit. Shyam Garu, thank you so much for all the lovely lyrics. I really had a very good time working with this film. Shreya was a camera, and I really had, after a long time, I worked with Prakash Raj Garu, Nasir Garu, and Jairam sir, who always we call as a evergreen hero. So we have a wonderful star cast, Joju from, a lot of actors, Sujit from the Malayalam industry. We have great casts here, and of course, Pooja Hegde, who's made the song also viral. Lot of sincere effort from her, and I think she's promoted the film a little more than me. She's not here today with us. She's she's gone for another work, I guess. But this film will have a lot of intensity. As the trailer says, it's love, laughter, and war. After a long time, you will see Karthik Subraj's version of a love story with a lot of action, with a lot of intensity. I'm really hoping this May 1st, you will really enjoy this film. Hopefully, we will satisfy you this time. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలతో మలయాళ చిత్ర పరిశ్రమ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు దర్శకులు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హన్జాతో పాటు వారి స్నేహితుడు షరీఫ్ను కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుల అపార్ట్మెంట్లో శనివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. కొద్ది మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను ఈ నెల 22న మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నోటీసుల ప్రకారం మహేష్ బాబు ఆదివారం ఉదయం 10:30 బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయం ముగిసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. తాజాగా మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కాకపోయినందుకు లేఖ రాశాడు. ఈ లేఖలో ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి విచారణకు హాజరు కాలేకపోయానని మహేష్ వెల్లడించాడు. ఇక సోమవారం కూడా షూటింగ్ లో బిజీ ఉండటంతో విచారణకు మరో తేదీని ఇవ్వాలని మహేష్ లేఖలో కోరాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన మానసిక సంఘర్షణను ఇటీవల పంచుకున్నారు. 27 ఏళ్ల వయసులోనూ ఎలాంటి సంపాదన లేకపోవడం, ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉండటంతో తాను బేకార్ మనిషిని అనిపించేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మానసిక ఆరోగ్య సంస్థ అగట్స్ను ప్రారంభించడానికి ముందు ఈ ఆలోచనలు తనను వెంటాడాయని ఇరా వెల్లడించారు. ఈ విషయంపై అమీర్ ఖాన్ స్పందిస్తూ కుమార్తె ఇరాకు ఆయన అండగా నిలిచారు. కొందరు ఇతరులకు సహాయం చేసి డబ్బు తీసుకుంటారు, మరికొందరు డబ్బు తీసుకోకుండానే సాయపడతారు. ఇతరులకు సాయం చేయడం ముఖ్యం, దానికి డబ్బు తీసుకుంటున్నావా లేదా అన్నది వేరే విషయం. నువ్వు ప్రజలకు చేస్తున్న సహాయమే చాలు అని అమీర్ స్పష్టం చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.